కానిది చేస్తున్నట్లయితే, ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ ఈజ్ బ్యాడ్, ఒకవేళ మీరు అన్నీ కూడా బ్యాడ్గా ఉన్నట్లయితే, యూ షుడ్ నో ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ టు డూ. దేవుడు ఏది చేయమన్నాడో అందులో అడుగు పెట్టకపోతే ఎవ్రీథింగ్ యూ డూ విల్ బికమ్ బ్యాడ్. అందుకే కొంతమంది అంటారు, ఏది ముట్టుకున్నా ఇనుములాగా అయిపోయిందండి, నాకు వ్యాపారం మొదలు పెడుతున్నా ఫెయిల్ అయిపోతుంది, ఉద్యోగాలు అప్లై చేస్తున్నా రిజెక్షన్స్ వస్తున్నాయి, ఇది చదువుకుందాం అనుకుంటున్నాను ఫెయిల్ అయిపోతున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతున్నాయి. మేబీ యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ అపాయింటెడ్ థింగ్. దేవుడు పలికిన పేరు, అందుకే గాడ్ చేంజెస్ అబ్రామ్ నేమ్ టు అబ్రహాం అండ్ సేస్, అబ్రహాం నౌ యు ఆర్ ద ఫాదర్. అబ్రహాంకి ఫాదర్ అయ్యే శక్తి లేదు, అందుకే అబ్రహాం పేరు పెట్టుకున్నంత సేపు హీ వాజ్ నాట్ అ ఫాదర్ అంటిల్ గాడ్ సెడ్ నో యు ఆర్ అబ్రహాం. ఇంకా తండ్రి కాలేదు, కానీ అబ్రహాం అని పేరు మార్చిన తర్వాత తండ్రి అయ్యాడు. ద నేమ్ ఆఫ్ అబ్రహాం ఇస్ యూ విల్ బికమ్ ద ఫాదర్ ఆఫ్ జనరేషన్స్. తండ్రి కాకముందుకే నువ్వు అవుతావయ్యా, ముందుగానే పేరు పెట్టేస్తున్నాను చూడు. అందుకే పిల్లలకి పేరు పెట్టే ముందు నేను చెప్తాను, ఆలోచించి జాగ్రత్తగా దానికి ఏ పేరు దేవుడు అటాచ్ చేశాడు, వాట్ నేమ్ హ్యాస్ గాడ్ అటాచ్డ్. యు సీ, దేవుడు వెజిటేషన్ని ముందుకు తీసుకొని రాలేదు, ఫస్ట్ అర్త్ అని పేరు పెడతాడు. హీ ప్లేస్ ద నేమ్ అర్త్ అని పేరు పెట్టిన తర్వాత ఆ అర్త్లో నుంచి వెజిటేషన్ బయటకు వచ్చింది. అర్త్కి అర్థం ఏంటి? సంథింగ్ దట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్. అర్త్లో నుంచి ఏదో బయటికి ఏం బయటికి రావాలి? వెజిటేషన్ బయటకు వచ్చింది, ఫలాలు బయటకు వచ్చాయి, చెట్లు ఫలాలు బయటకు వచ్చాయి. బిఫోర్ గాడ్ నేమ్డ్ అర్త్ ఒక్క ఫలం కూడా లేదు, ఒక్క పండు కూడా లేదు, ఒక్క చెట్టు కూడా లేదు. He named the earth, he said you will be earth. And earth and peru పెట్టిన తర్వాత Bible says that the seed and the herbs were formed and trees started to produce. So ఎవరో పేరు పెట్టిన ఆ పేరు లాంటి జీవితం లాగుందా, లేకపోతే what God has called you to do అందులో నువ్వు అడుగు పెడుతున్నావా? దేవుని చిత్తం తెలుసుకొని నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? దేవుడి చిత్తం తెలుసుకొని నువ్వు వ్యాపారం మొదలు పెట్టావా? దేవుడి చిత్తం తెలుసుకొని నీ జీవితం నడిపిస్తున్నావు? ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ అందులో నీకు ఫలము రాకపోతే, దట్ ఈస్ నాట్ బై గాడ్. నువ్వు చేస్తున్న వాటిలో అది దేవుని చిత్తము అని నీకు తెలియాలంటే సాదృశ్యం ఏంటో తెలుసా? ద ఫ్రూట్స్ మస్ట్ అపియర్ అవుట్ ఆఫ్ దట్ జాబ్. ఆ జాబ్ వల్ల నీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి, నీ వల్ల ఆ ఉద్యోగానికి ఎలాంటి మేలు కలిగింది. ద టూ సైడ్స్, నీ వల్ల ఉద్యోగానికి ఏం కలిగింది, ఆ ఉద్యోగం వల్ల నీలో మార్పులు ఏం తీసుకొచ్చాయి. ఉదాహరణకి, ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నీకు కోపము, నీకు అబద్ధాలు ఆడే గుణము, బూతులు మాట్లాడే గుణం వచ్చిందా? దట్ ఈస్ నాట్ గాడ్ వాంట్స్, దట్ ఈస్ నాట్ వేర్ గాడ్ వాంట్స్ యు టు బి. బికాస్ ఆయన నిన్ను ఉంచిన చోట్లో నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలని ఆదాంతో మాట్లాడతాడు. యూ మస్ట్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ యూ మస్ట్ బీ మల్టిప్లైడ్. మీరున్న చోట్లో ఫలాలు అంటే ఏంటి? పరిశుద్ధాత్మని ప్రేమ, కనికరము, సాత్వికము, పేషెన్స్ ఆ ఉద్యోగము ద్వారా నీకు రావట్లేదంటే మేబీ దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. లేదా మేబీ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ, ఆ ఉన్న చోట గాడ్ ఈస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ నీలో ఉన్న ఫలాలని దేవుడు బయటికి తీసుకుని రావడానికి ఇష్టపడుతుంది. ప్రేమ, ఓపిక. ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంటంటే సాత్వికము, ఆశానిగ్రహము, మంచితనము, విశ్వాసము. ఇవన్నీ నువ్వు ఉన్న చోట్ల లేకపోతే నువ్వు ఫలించట్లేదు, నీ వల్ల పక్కన వారు కూడా ఫలించట్లేదు. నువ్వు అభివృద్ధి చెందట్లేదు, నీ వల్ల ఆ కంపెనీకి కూడా అభివృద్ధి కలగట్లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ విల్ ఆఫ్ గాడ్. మేబీ గాడ్ ఇస్ సేయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్. సో టుడే దేవుడు ఈరోజు మీకు స్పష్టతనివ్వబోతున్నాడు. ఏ చోట నువ్వు ఉంటే దీవించబడబోతున్నావో అలాంటి మార్గమునే దేవుడు నీకు తెరవబోతున్నాడు. అలాంటి మార్గంలో మీరు ఈ రోజు నుంచి అడుగు పెట్టనై ఉన్నారు. ఆమెన్. బికాస్ గాడ్ విల్ నాట్ సే సంథింగ్ బిఫోర్ హీ ఓపెన్స్ ద డోర్. ఖచ్చితంగా ఆయన ద్వారం తెరచాడంటే హీస్ ప్రిపేరింగ్ యూ టు ఎంటర్ ఇన్ టు దట్ డోర్. ఆ మార్గంలో అడుగు పెట్టడానికే ఈ వాక్యం మీరు వింటున్నారు. ఆ మార్గంలో, ఆ చిత్తకరమైన దేవుని ఇష్టప్రకారమైన మార్గంలో అడుగు పెట్టడానికి మీరు ఈరోజు వాక్యం వింటున్నారు. యు సీ, ద మోమెంట్ అ ఉమెన్ బికమ్స్ ప్రెగ్నెంట్, వెంటనే డెలివరీ ఇవ్వదు. 9 months షీ విల్ ప్రిపేర్. 9 నెలలు ప్రిపేర్ అవుతుంది. ఎలా తల్లిగా ఉండాలి, ఎలా తల్లిగా చూసుకోవాలి. ఆ బిడ్డ కడుపులో పెడుతున్నప్పుడు తన మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది, బాడీ స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మెంటాలిటీ చేంజ్ అవుతుంది. షీస్ ప్రిపేరింగ్ హర్ సెల్ఫ్ టు బికమ్ అ మదర్, నాట్ అ ఉమెన్. ఉమెన్ నుంచి, ఒక స్టైలిష్గా ఉండే ఉమెన్ నుంచి ఒక మదర్లీ క్వాలిటీస్ తనలో ఇంబైబ్ అవుతూ ఉంటాయి. మోర్ పేషెన్స్, మోర్ కంట్రోల్, మోర్ రెస్పాన్సిబిలిటీ, మోర్ ఆర్గనైజింగ్. చక్కగా ఆర్డర్లో పెట్టుకుంటూ ఉంటుంది, బిడ్డల బట్టలు కొనేసుకుంటుంది, బ్యాగ్ సిద్ధపరచుకుంటూ ఉంటుంది, బేబీ వాటర్ బాటిల్ తీసుకుంటుంది, పాల బాటిల్ తీసుకుంటుంది, ఇంట్లో బేబీ బెడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద బేబీ దట్ ఈస్ అబౌట్ టు బి బర్త్డ్. ఆమెన్.
ద సేమ్ వే ఈ వాక్యం మీరు వింటున్నారంటే గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ యూ టు సంథింగ్ దట్ యూర్ అబౌట్ టు గివ్ బర్త్ టు. ఆమెన్. ఒక ఫలించే ఒక జీవితంలో మీరు అడుగు పెట్టబోతున్నారు. ఆమెన్. ఒక ఫలభరితమైన ఉద్యోగము మీరు చేయబోతున్నారు. ఫలభరితమైన వివాహ జీవితంలో మీరు అడుగు పెట్టబోతున్నారు. ఫలభరితమైన రిలేషన్షిప్లో దేవుడు మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. He will not do anything without preparing you. ఖచ్చితంగా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దేవుడు ఆదామును చేసే ముందు ప్రపంచాన్ని మొత్తం సృష్టించిన తర్వాత దెన్ హీ పుట్స్ ఆడమ్ ఇన్ ద గార్డెన్. ఆడమ్ని చేసి గార్డెన్ని చేయాల, గార్డెన్ని చేసి ఆడమ్ని చేస్తాడు. హల్లెలూయా. He always prepares his children, always puts you in the right place at the right time in the right season. Hallelujah. I prophesy this upon you, children of God, today, that you will enter into the right season with right people at the right time. సరైన స్థలములలో, సరైన సమయములో, సరైన వారితో మీరు అడుగు పెట్టుదురుగాక.